కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు కాస్త చినికి చినికి గాలివాన్లా మారతాయి. క్షణికావేశంలో ఆ గొడవ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు అయితే ఆ చిన్న గొడవే ప్రాణాలు తీసేంతవరకు పోయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇక తాజాగా కేవలం ఒక సమోసా కోసం తలెత్తిన గొడవ నిండు ప్రాణాన్ని తీసింది. చిన్నపిల్లల గొడవ కాస్త పెద్ద మనిషి ప్రాణాలను మింగేసింది. ఈ సమోసా లొల్లిలో 65 ఏళ్ల రైతు ప్రాణాలు కోల్పోగా ఓ వృద్ధురాలితో పాటు 6గురు జైలు పాలయ్యారు. ఇక అసలు ఏం జరిగిందంటే, బీహార్లోని కౌలోదిహారీ గ్రామానికి చెందిన ఒక పిల్లాడు ఆశాదేవి అనే మహిళ నడుపుతున్న దుకాణానికి సమోసాలు కొనడానికి వెళ్ళాడు. అయితే సమోసా రేటు విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆశాదేవి పిల్లలు బాలుడిపై దాడి చేయటమే కాకుండా సమోసాలు కూడా లాక్కోవటం ఘర్షణకు కారణమైంది. తన మనవడిని కొట్టినప్పటికీ పిల్లల మధ్య జరిగిన గొడవగా భావించిన చంద్రమా యాదవ్ అనే 65 ఏళ్ల రైతు సమోసా షాప్ వద్దకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఆశాదేవితో మాటామాట పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఘర్షణ జరుగుతున్న క్రమంలో ఆమె ఒక్కసారిగా కత్తి తీసుకుని వచ్చి చంద్రమా యాదవ్ తలపై బలంగా కొట్టింది. ఈ దాడిలో చంద్రమా యాదవ్ తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు చికిత్స కోసం అతన్ని వెంటనే స్థానికంగా ఉండే హాస్పిటల్కు తరలించారు. అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు పాల్పడిన మహిళ పరారీలో ఉండటంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం 6గురిని నిందితులుగా చేర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే చనిపోయిన చంద్రమా యాదవ్ శరీరంపై, తలపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు ఉన్నాయని అతడి మేనల్లుడు దేవముని సింగ్ యాదవ్ చెప్పారు. ఒక సమోసా ధర విషయంలో చిన్న వాగ్వాదం జరిగిందని తెలిపాడు. తొలుత గొడవ జరిగిన సద్దుమణిగిందని, అయితే ఆదివారం ఉదయం చంద్రమా యాదవ్ మళ్లీ ఆశాదేవి దుకాణానికి వెళ్ళినప్పుడు మళ్లీ రాజుకుందని అతడు చెప్పాడు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దదిగా జరిగి దాడికి దారితీసిందన్నారు. ఈ హత్యకు ఆశాదేవి, ఆమె పిల్లలే కారణమని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై చౌరీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి మాట్లాడుతూ, అక్టోబర్ 18న సాయంత్రం జరిగిన దాడిలో తీవ్రమైన గాయాల కారణంగానే చంద్రమా యాదవ్ మరణించినట్లు చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు. హత్యకు పాల్పడిన ఆశాదేవిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.